గుంటూరు 35వ డివిజన్లో శ్రీ కన్యకా రైస్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలిగిరి, వైఎస్ఆర్సీపీ నాయకులు ముదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, కావేటి మనోహర్ నాయుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అతుకూరి ఆంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు టీఎల్వి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా రైస్ షాప్ జ్యూట్ మిల్ పక్కన మెయిన్ రోడ్ చంద్రమౌళీశ్వర అగ్రహారం కృష్ణానగర్లో ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ కన్యకా రైస్ షాప్ ఓనర్ మాట్లాడుతూ అన్ని రకాల బియ్యం సరసమైన ధరలకు అందించడం జరుగుతుందని తెలిపారు. మెయిన్ రోడ్లో ప్రత్యేకించి ఐదు కింద పెట్టాలి దానికి మంచినీళ్ళు అంట పట్టాపురం మెయిన్ రోడ్లో ప్రత్యేకించి నాణ్యమైన నమ్మకమైన సక్రమైన తోపాలతో వినియోగదారులకు సరుకు సప్లై చేయాలనే ఉద్దేశంతో కన్యకా పరమేశ్వరి రైస్ షాప్ అనేటువంటి షాప్ని ఈ రోజున నగరంలో కొనుగోలైనటువంటి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు అట్లాగే ఆదివైద్య మహాసభ సమాజం కలిసి ఈ రోజున నిత్యం జనానికి అవసరమైనటువంటి నాణ్యమైన బియ్యాన్ని అమ్మాలనే ఉద్దేశంతో ఈ షాప్ను ప్రారంభించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం వీరాజులు కానీ ఉన్నటువంటి గౌరశంకర్ కానీ వారి దేశ వ్యాపారంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, పొరపాటు లేకుండా నమ్మకంగా నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి కుటుంబాలు ఉండలేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ మంచి నాణ్యమైన బియ్యం తక్కువ ధరకి సక్రమైన తూకాలతో అందించగలిగేటువంటి ఒక మంచి షాపుని ఈ రోజున ప్రారంభించడం చాలా సంతోషకరం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో కానీ లేకపోతే టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక మంచి బియ్యాన్ని, క్వాలిటీ గల బియ్యాన్ని సక్రమైన తూకాలు ఇచ్చేటువంటి షాపులో వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరికీ మనవి చేస్తున్నాం. రైస్ షాపింగ్ అనేటువంటి భారతదేశంలో నాణ్యమైనటువంటి బియ్యాన్ని మరి అన్ని చోట్ల కూడా సేకరించి గుంటూరు ప్రజలకి అందించడం ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి, ఎందుకంటే రైస్ అనేటువంటి మన జీవనంలో భాగం. అటువంటి మంచి రైస్ మనకు ఈరోజు ప్రజలకు దగ్గర కావాలని మరి ఆ పవన్ కుమార్ స్థాపించినటువంటి యొక్క షాపు జనరల్ చెందాలని ఆ యొక్క దంపతుల్ని కోరుకుంటూ కుమారుని మా యొక్క 35వ డివిజన్ అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు గారు, మద్దాలిగిరి గారు సహకారంతో పవన్కి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి కుటుంబానికి శ్రీ కన్యకా పరమేశ్వరి రైస్ షాప్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ